చామంతి మొక్కల సీజను అయిపోయింది. మరి పాత మొక్కలను మనం ఎలా భద్రపరుచుకోవాలంటే, నేను కొన్ని టిప్స్‌ని ఫాలో అవుతాను. ఆ టిప్స్‌ని మీకు చెప్తాను. మీరు కూడా ఒక విధంగా అలా ఫాలో అయితే పర్లేదు. లేదంటే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మీ జోగురు. వెల్కమ్ టు గార్డెనింగ్ టిప్స్. ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్. మరి నేను ఏ విధంగా చేస్తానంటే, మొక్కలను మనం ఇప్పుడు 2, 3 ఒకే మొక్కను 2, 3 రకాలుగా ఉంచుతాం కదా! 2, 3 కుండీల్లో నాటుతాం కదా! అందులో ఉండే హెల్తీగా ఉండే కుండీని నేను సపరేట్‌గా పక్కన పెట్టుకుంటాను. అలాగే మరి కొత్త మొక్కలు తీసుకున్నాం. ఆ కొత్త మొక్కలకి బాగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక 3 నెలల పాటు మనము కాపాడుకోవాలి. మళ్ళీ తొలకరి జల్లులు మినిమమ్ జూలై వరకు కాపాడుకుంటే అప్పుడు జూలైలో మళ్ళీ నాటుకోవడానికి ఉపయోగపడతాయి. మనకు కలర్స్ ఏంటనేవి తెలియవు కాబట్టి మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనము మంచి కలర్స్ ఎంచుకొని ఇప్పుడే ఫ్లవర్స్తో ఉండేటప్పుడు తెచ్చి జాగ్రత్త పరుచుకోవాలి. అయితే నేను కూడా మొన్ననే కొన్నాను. ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ అండి. అలాగే వైట్ కలర్ పెద్ద ఫ్లవర్స్ అన్నారు. వైట్ నా దగ్గర ఉంది. పెద్ద ఫ్లవర్స్ అన్నారని నేను తీసుకున్నాను. అలాగే ఇది డార్క్ పింక్, రెడ్ కాదు, అలాగే కుంకుమ కలర్ కాదు. కుంకుమ కలర్‌లో డార్క్‌గా ఉంటుంది. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. పెద్ద పువ్వులు అయితే అవో నాకు తెలుసు. వాళ్ళు చెప్తారు కానీ వైట్ పెద్దవన్నారని తీసుకున్నానండి. ఇప్పుడు కలర్స్ కొన్నాను. ఇవి ఇంతకుముందు మా ఊళ్ళో ఉండేటప్పుడు ఉండేవి. ఇవి మళ్ళీ నేను ఇప్పుడు తీసుకున్నాను. వీటిని నేను కేర్ తీసుకొని జాగ్రత్త పరుస్తున్నాను. ఫ్లవర్స్ అయితే మనకి ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు. కాకపోతే విత్తనాన్ని జాగ్రత్త పరుచుకుంటే మనకు వచ్చే ఏడు కొత్త కలర్ ఒకటి మన గార్డెన్లో కలుస్తుంది. వీటిపైన కవర్లో ఇలా పెట్టాను కదా! మనకు ఒక డౌట్ రాకుండా ఉండాలని అంటే మనము వీటిని కవర్లో ఇలా పెట్టాను కదా! మరి ఇవి మళ్ళీ మనకు కలర్ ఏంటో తెలవాలంటే ఆ కవర్ పైన ఒక మార్కర్తో రెడ్ అయితే రెడ్ కలర్, ఆరెంజ్ అయితే ఆరెంజ్ కలర్, బ్లూ అయితే బ్లూ కలర్, ఎల్లో అయితే ఎల్లో కలర్ అని రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అప్పుడు. కాబట్టి మీరు కూడా ఇటువంటి టెక్నిక్ ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు చూసుకుంటుండండి. చీమలు పట్టకుండా, అలాగే పెస్ట్ పట్టకుండా, ఇంకా అలాగే మట్టిలో ఎటువంటి శిలీంధ్రాలు కానీ ఫంగస్ కానీ అటాక్ అవ్వకుండా చూసుకోండి. ఫంగిసైడ్స్ ఇస్తూ ఉండండి. నీడ పట్టున ఉంచాలి చెట్లను. ఎండకి ఎక్కువగా ఎండలు ఉన్నాయి చూసారా? కాబట్టి నీడ పట్టున మొక్కలు ఉంచుకొని సంరక్షించుకోండి. 15 డేస్కి ఒకసారి ఏదైనా హోమ్ ఫెర్టిలైజర్ కానీ, లేదంటే డిఏపి కానీ, యూరియా కానీ ఏవైనా కొంచెం కొంచెం మోతాదులో వేస్తూ వాటిని కాపాడుకుంటూ ఉండండి. చీమలు మెయిన్ పట్టకూడదు. చీమలు పెట్టాయంటే చెట్టు పోతుంది. ఫంగిసైడ్స్ కానీ ఎటువంటి శిలీంధ్రాలు కానీ పెట్టినా కూడా చెట్టు ఎండిపోతుంది. కాబట్టి ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఒకే కుండిని 2 ఉంచి పెట్టుకున్నారనుకోండి మీకు బాగుంటుంది. లేదు మాకు ఇంకా అలా అవసరం లేదంటే ఒక 2, 3 కుండీల్లో అన్నిటిలోని హెల్తీగా ఉండే మొక్కలు తీసేసుకొని అందులో నాటుకొని వాటిని జాగ్రత్తగా చూసుకుంటే మనకు తక్కువ కుండీల్లోనే ఎక్కువ మొక్కలు దాచుకోవచ్చు. అప్పుడు ఏ కలర్ అయినా మాకు పర్వాలేదు అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. కాబట్టి ఇదన్నమాట ఈరోజు అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ మై ఛానల్, ప్లీజ్ లైక్, వాచ్, ప్లీజ్ సపోర్ట్ మీ. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్ అండి.